నమః. ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరికీను. ఈ హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి మంగళవారం పడింది. చాలా అద్భుతమైన రోజు అండి. ఈరోజు మనం చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ కానీ, ఆంజనేయ దండకము, హనుమత్ తమలపాకు పూజ, సుందరాకాండ పారాయణ, ఇలాగ ఏది చేసినా కొన్ని కోటి రెట్ల ఫలితాన్ని పొందుతాము. సకల విజయాల్ని, సకల శుభాలని కూడా పొందుతాం. అయితే నేను ఇప్పుడు విభీషణుడు స్తుతించిన హనుమత్ బడబానల స్తోత్రాన్ని నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా విని ఆ స్వామి హనుమాన్ సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరము పొందుదాం. జై శ్రీరామ్. అయితే ఇది హనుమత్ బడబానుల స్తోత్రము నిత్యము మనం చదువుకోవచ్చు. దీనివల్ల శత్రువులపై సులభంగా మనం విజయాన్ని సాధిస్తాము. ఎలాంటి జ్వరాలైనా, భూత ప్రేతాధికాలు, శత్రువులు చేసిన ప్రయోగాలు కూడా తొలగిపోయి ఉంటాయి. అలాంటి అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగల అంత అత్యంత శక్తివంతమైన ఈ బడబానుల స్తోత్రం. ఇది రావణాసురుడి సోదరుడు విభీషణుడు రచించాడు ఇది. హనుమంతుని శక్తిని స్తుతిస్తూ అన్ని రుగ్మతల నుండి, అనారోగ్యాల నుండి, శత్రువుల నుండి కాపాడమని వేడుకుంటూ, భయాల నుండి, ఇబ్బందుల నుండి, సర్వ అరిష్టాల నుండి విముక్తి చేయమని కోరుతూ, చివరగా స్వామి తాలూకా ఆశీస్సులు, ఆరోగ్యము అన్నిటా సఫలీకృతం అయ్యేటట్టు దీవించమని ఇందులో ఉంటుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైనది. ఇది భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తే అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్యపరమైన వాటి నుండి తప్పక మనము ఉపశమనం లభిస్తుందని పెద్దల తాలూకా ఉవాచ. ఇది నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా విని స్వామి అనుగ్రహానికి మనం పాత్రలవుదాం. జై శ్రీరామ్. జై హనుమ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిగ్మండల యశో వితాన ధవళీకృత జగత్రిత్రయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా అనల మంత్ర ఉదదిబంధన దశశిర కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భసంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సహాయకర పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారి గంభీరనాద సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోచ్ఛాటన ఢాకినీ విధ్వంసన. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల సర్వభూతమండల సర్వపిశాచమండలోచ్ఛాటన భూతజ్వర ఐకాహికజ్వర ద్వాహికజ్వర త్రయాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది యక్షరాక్షస భూత ప్రేత పిశాచ ఉచ్ఛాటయ ఉచ్ఛాటయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే. ఓం హ్రాం హ్రీం హ్రూం హైం హౌం హ్రః ఐం సౌం ఏహి. ఓం హాం ఓం హ్రీం ఓం హ్రూం ఓం హైం ఓం హౌం ఓం హ్రః. ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం శాకినీ ఢాకినీ విషమదుష్టానాం సర్వవిషం హర హర ఆకాశభవనం భేదయ ఖేదయ ఖేదయ మారాయ 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 వశమాన్య ఆనయ ఆనయ శోషయ 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 మోహయ 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 జ్వాలయ 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 ప్రహారాయ 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 సకలమాయం ఖేదయ ఖేదయ ఖేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే సర్వగ్రహోచ్ఛాటన పరబలం క్షోభాయ సకలబంధ మోక్షం కురు కురు శిరః శూలగుల్మశూల సర్వశూలా నిర్మూలయ నిర్మూలయ నాగపాశ అనంతవాసుకీ తక్షక కర్కోటక కాళియానాం యక్షకులకులగత క్షితిగత రాత్రించరాదీనాం విషారిష్టాన్ నిర్విషం కురు కురు స్వాహా.
రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరవిద్యా పరప్రయోగాదీన్ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాన్ ప్రకటయ సర్వారిష్టాన్ నాశయ శత్రూన్ సర్వశత్రూన్నాశయ అసాధ్యం సాధయ హుం ఫట్ స్వాహా. ఫలశ్రుతి శత్రువులు సులభముగా జయింపబడుదురు. సర్వరోగ నివారణార్థమును అసాధ్యమైన పనులు కూడా సాధ్యమయ్యి మనకు విజయము చేకూరును. అంటే ఇది చదవడం వల్ల మనకు ఎటువంటి భూత పేత పిశాచ శాకిని ఢాకిని గ్రహ దోషాలు, ఏలినాడు శని దోషాలు, శని మహాదోషాలు ఏవీ ఉండవు, బాధించవు. ఎలాంటి శత్రువులైనా మిత్రులవుతారు. ఎలాంటి జ్వరబాధలైనా పరిష్కరింపబడతాయి. ఎలాంటి కోర్టు వ్యవహారాలైనా సరే పరిష్కరింపబడతాయి అని ఇందులో ఫలశ్రుతి. ఇది విభీషణకృత హనుమత్ బడబానల స్తోత్రము. ఇది చక్కగా మనము చదువుకుని ఆ స్వామి తాలూకు అనుగ్రహానికి మనం అందరము పాత్రులవుదాం. ఓం వాయుపుత్రాయ ధీమహి రామభక్తాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. ఓం వాయుపుత్రాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. ఓం కేసరీపుత్రాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. జై హనుమ, జై జై హనుమ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇది మీకు ఈ చదివే విధానం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీరామ్, జై హనుమ.